హలో అండి అందరికి. ప్రెగ్నెన్సీ స్టోరీ మధ్యలో ఆపాం కదా, స్టార్ట్ చేద్దాం. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంకా 1 మంత్ బెడ్ రెస్ట్. ఏ పని చేయకుండా తిని పడుకోవడం ఎంత కష్టమో నాకు అప్పుడే తెలిసింది. పెరుగన్నం మజ్జిగన్నం, పెరుగన్నం మజ్జిగన్నం, ఇవి రెండు తప్పించి ఇంకోటి చూడలేదు నేను ఆ నెల మొత్తం. నేను 5th మంత్ గుంటూరు వచ్చేసరికి పిన్ని వాళ్ళు గుంటూరు వచ్చారు. ఒక నెల ఏమో అయింది వాళ్ళు వచ్చి కూడా, అంతే. వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతుండే వాళ్ళంట మాకు ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని. ఆ లోటు లేకుండా చేసేసాను నేను. 5th మంత్ నుంచి 9th మంత్ వరకు ఇంకా నా బాధ్యత అంతా పిన్ని బాబాయే చూసుకున్నారు. పాప మా అమ్మ కూడా నా దగ్గరే ఉండేది. అప్పటికి ఇంకా చెల్లికి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా నాన్నకి ఫుడ్ అది చెల్లి చూసుకునేది. ఇంకా అమ్మ అయితే నెలల తరబడి ఇక్కడే ఉండింది. అప్పుడైతే ఇంతమంది కేర్ తీసుకొని అంత కరెక్ట్ గా ఫాలో అవుతున్నా సరే కొంచెం కొంచెం బ్లీడింగ్ కనిపిస్తూనే ఉండేది రోజు. ఇంకో 3-4 డేస్ లో 9th మంత్ వస్తది అనగా మళ్ళీ చెకప్ కి వెళ్ళాము. 3-4 డేస్ అయితే ఇంకేముంటది, ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చినట్టే కాబట్టి ఇంక ప్రాబ్లం ఏం లేదన్నట్టే చెప్పారు డాక్టర్ కూడా. గుంటూరు నుంచి మా ఊరు వెళ్ళాలంటే కార్ లో వెళ్ళినా సరే 2 అవర్స్ గట్టిగా పడుతుంది. ఇంకా బస్ లో అయితే 4 అవర్స్ అట్లా పడుతుంది. ఇలా పెట్టుకొని అంత జర్నీ చేయడం అంత సేఫ్ కాదని మా వారు ఫీల్ అయ్యారు. నాకేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, శ్రీమంతం చేపించుకోవాలని మనసులో చాలా ఆశగా ఉంది. నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను ఏది బయటికి చెప్పను, మనసులోనే పెట్టుకుంటా. మా అమ్మ అయితే నిజం చెప్పాలంటే భయపడింది నన్ను ఊరికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నాకు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చూసింది కాబట్టి. మా ఊర్లో హాస్పిటల్ ఉండదు, పక్క ఊరికి వెళ్ళాలి. పక్క ఊరు కూడా పెద్ద దూరం ఏం కాదు గానీ ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఉండవు అక్కడ. అందుకని వెనక ముందు ఆడిందమ్మా. ఇంకా మా వారు కూడా వద్దులే అనేసరికి ఇంకా ఆగిపోయారు, తీసుకెళ్లలేదు. ఇంకా అమ్మ మళ్ళీ ఊరికెళ్ళి చలివిడి తీసుకొస్తారు కదా 9th మంత్ లో, చలివిడి, గాజులు, చీర ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళ వరకు తీసుకొచ్చింది. మా పిన్ని పెద్దమ్మ వాళ్ళు కూడా పంపించారు. పుట్టింటి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మా తోడుకోడలు, అత్తయ్య వీళ్ళు కూడా చలివిడి చేసి తీసుకొని వచ్చారు. వాళ్ళు తెచ్చినా వీళ్ళు తెచ్చినా జస్ట్ ఇంట్లో వరకే చైర్ లో కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టారు. ఫొటోస్ కూడా ఏం పెద్దగా తీసుకోలేదు. నేనేమనుకున్నానంటే సర్లే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చేస్తారులే, ఇప్పుడు బాగలేదని చెయ్యట్లేదులే అనుకున్నాను. ఫస్ట్ శ్రీమంతం చేయకపోతే ఇంకా సెకండ్ దానికి కూడా శ్రీమంతం చేయకూడదని నాకు తెలీదు.